రాహుల్ గాంధీ ఉన్నాడు అనుకోండి, మీరు రాహుల్ గాంధీని పదే పదే మీరు ఎన్ని ఆయన మాట్లాడుతున్న అబద్ధాలన్నింటిని ఎంత ఎక్స్పోజ్ చేస్తారో నాకు తెలుసు. రాహుల్ గాంధీకి సంబంధించిన ముఖ్యంగా సురేష్ కొచ్చాట్ల గారి ట్విట్టర్ హ్యాండిల్ మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది అసలు ఎన్ని అబద్ధాలు రాహుల్ గాంధీ చెప్తాడనేది తెలుస్తుంది. బేసికలీ కాంగ్రెస్ ఎకో సిస్టమ్. సార్ యాక్చువల్లీ రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లేషన్ మ్యాన్ అని, మెహంగాయి పెరిగిపోయిందని, ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ధరలు పెరుగుతున్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి, మోదీ అమెరికాకు అమ్ముడు పోయాడు, డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు వింటున్నాడు, ఈ మాటల్ని పదే పదే మాట్లాడుతున్నారు. మీరేమో భారతదేశంలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తున్నారు, ఒక కాన్ఫిడెంట్ భారత్ ఇప్పుడు కనబడుతోందని మీరు అంటున్నారు. సో కాంగ్రెస్ ఎకోసిస్టమ్ మాత్రం దానికి భిన్నంగా, అంటే మొత్తంగా ఎకానమీని, మన ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చారు, ఆర్థిక రంగంలో మనం విఫలమైపోయాము అనే మాట మాట్లాడుతున్నారు. ఈవెన్ డిప్లొమసీ ఫెయిల్యూర్ అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. హౌ డూ లుక్ ఎట్ ఇట్? అసలు నిజంగా దీనిలో నిజం ఎంత, అబద్ధం ఎంత? సాయి గారు ఫ్యాక్ట్స్తో మాట్లాడారు. ఎప్పుడు రాహుల్ గాంధీ ఫ్యాక్ట్స్తో మాట్లాడారు. అది మనకు తెలుసు. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు. ఆయనకి నంబర్స్ అనగానే నంబర్స్ ట్విస్ట్ చేసి చెప్తారు. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటారు. ఐ వాంట్ ఆస్క్ రాహుల్ గాంధీ, వాట్ ఈస్ ద ఇన్ఫ్లేషన్ నౌ? 2004 నుంచి 2008 మన ఇన్ఫ్లేషన్ వాజ్ అరౌండ్ 5 to 6%. ఎవరు? ఎకానమిస్ట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. 2009 to 2013 మన ఇన్ఫ్లేషన్ 10 నుంచి 12%. 2014 నుంచి 2015కి ఇన్ఫ్లేషన్ వాజ్ బిట్వీన్ 3 to 5%. ఓకే, మీరు దాని తర్వాత కోవిడ్ వచ్చింది, మనకందరూ తెలిసింది. కోవిడ్ టైంలో 2010 నుంచి ఎప్పుడు ఎంత అవుతుంది సార్? 2014 నుంచి 2019 దాకా ఇప్పుడు మోదీ గవర్నమెంట్ టైంలో 3.5 to 5% ఇన్ఫ్లేషన్. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 2 టర్మ్స్ ఉంటుంది. ఒకటి ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు, దట్ ఈస్ 2004 to 2008, 4 సంవత్సరాలు 5 నుంచి 6%. దాని తర్వాత హై ఇన్ఫ్లేషన్ జరిగింది 2009 to 2013, డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ ఫస్ట్ టైం, 10 to 12%. మై గాడ్. అప్పుడు రాహుల్ గాంధీ గారు, మీరు ఏం ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నారు? వీఆర్ స్టిల్ ఇన్ సింగిల్ డిజిట్ ఇన్ఫ్లేషన్. కరెక్ట్, ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగింది, గల్ఫ్ వార్, ఏ దేశంలో పెరగలేదని చెప్పండి ఇన్ఫ్లేషన్? ప్రతి దేశంలో జరిగింది. కోవిడ్ లాగానే డ్యూరింగ్ కోవిడ్ టైం 6.7%కి వెళ్ళింది మన ఇన్ఫ్లేషన్ 2020. దట్స్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే అప్పుడు ఏం లేదు, అసలు లేదు, ఏం లేదు. ఇన్ఫ్లేషన్ పిక్డ్ అప్ డెఫినెట్లీ, దీంట్లో డౌట్ లేదు. కానీ మోదీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు 3, 4, 5, 6% నడుస్తున్నాడు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 నుంచి 12, అది మీరు ఎందుకు మాట్లాడలేదు? ప్రజలకు ఇదే ప్రాబ్లం సాయి గారు. మనం ఫ్యాక్ట్స్తో చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇదే నేను రాహుల్ గాంధీని కౌంటర్ చేస్తూనే ఉంటాను ట్విట్టర్లో ప్రతిదానికి. ఎందుకంటే ఆయనకు ఒక గోల్డ్ పోస్ట్ షిఫ్టింగ్ ఉంది. షూట్ అండ్ స్కూట్ అంటాం మనం. షూట్ చేస్తారు, స్కూట్ చేసేస్తారు, అయిపోతుంది. దాంతో తను కనిపించారు ఆయన మీకు. సో రాహుల్ గాంధీని కౌంటర్ చేయడానికి చాలా ఈజీ సాయి గారు. హీ విల్ కీప్ టెలింగ్ లైస్. అబద్ధం 100 సార్లు చెప్తే నిజం అనిపిస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీకి ఒక స్ట్రాటజీ ఉంది. కానీ అది పనిచేయట్లేదు. అది చాలా క్లియర్గా తెలిసిపోతుంది మీకు. అది ఐ థింక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్ వాజ్ ద వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో ఈయన వెళ్ళి చెప్పిన మాటలు, అక్కడ ఏమేమి మాటలు చెప్పారు, కేరళలో దాని వ్యతిరేకంగా ఆపోజిట్ సైడ్లో చెప్పారు. ఓకే, కేరళలో ఎల్డీఎఫ్ని అటాక్ చేశారు, అక్కడ వెళ్ళి బీజేపీని అటాక్ చేశారు, సిపిఎం తోడు తీసుకొని. ఓకే, దే డింట్ హ్యావ్ ఈసారి టైఅప్ లేకుండే వాళ్ళకి. కానీ రాహుల్ గాంధీకి ఇది పెద్ద, నేను చెప్తాను యాక్చువల్లీ అడ్వాంటేజ్ సాయి గారు. ఇది బీజేపీ వాడుకుంటారు, ఎక్సెప్ట్ ఫర్ షెహజాద్ పునావాలా అండ్ ఈవెన్ పీపుల్ లైక్ అభిజిత్ అయ్యర్ మిత్రా, ఆనంద్ రంగనాథన్, హూ ఆర్ టెక్నికలీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాదు, కానీ బీజేపీ స్పోక్స్ పర్సన్ కన్నా బెటర్ బిహేవ్ చేస్తారు వాళ్ళు, బెటర్ స్టాటిస్టిక్స్ తీసుకొని వస్తారు షోలో. వాళ్ళు కౌంటర్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మీరు ఒకటే మాట అడగండి, ఈ సిద్ధరామయ్య ఇష్యూ ఇప్పుడు నడుస్తుంది, రాజీనామా చేశారు డీకే శివకుమార్ రావు గారు. ఒక చిన్న న్యూస్ ఐటమ్ సాయి గారు, అగైన్ మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఛానల్స్ మిస్డ్ ఇట్. నేను దాని గురించి వాళ్ళు మాట్లాడాను కొన్ని న్యూస్ ఛానల్స్లో. సిద్ధరామయ్య గారు రాజీనామా చేసేక ముందు డీకే శివకుమార్ లాస్ట్ వారం నుంచి ఢిల్లీలో ఉన్నారు. 3 రోజుల నుంచి రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇంట్లో ఉన్నారు, ఓకే, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. లాస్ట్లో ఐ గాట్ సో ఫ్రస్ట్రేటెడ్. అండ్ ఆయన ప్రియాంక దగ్గర ఫోన్ చేసి అడిగారంట, మేడం అపాయింట్మెంట్ కావాలి, ప్లీజ్ కమ్ అని చెప్పిందంట. ఆమె దగ్గర వెళ్ళి ఈ కథలంతా చెప్పగానే షీ ఆస్క్డ్ సిద్ధరామయ్య టు రిజైన్. ఈ స్టోరీ బయటికి ఎవరు మాట్లాడలేదు, ఓపెన్లీ చెప్పారు శివకుమార్. ఎస్, ఇప్పుడు ఈవెన్ సిద్ధరామయ్య ఆల్సో అక్నాలెడ్జ్, ఎస్ నా దగ్గర ఖర్గే కాదు ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు రాజీనామా చేయమని చెప్పేసి. ఆలోచించండి, ఇదే ఇన్సిడెంట్
నేను ట్వీట్ చేశాను నిన్న రాత్రి, ఇదే ఇన్సిడెంట్ కొన్ని సంవత్సరాల ముందు హిమంత బిశ్వ శర్మతో జరిగింది. డీకే శివకుమార్ వుడ్ హావ్ బికమ్ హిమంత బిశ్వ శర్మ. నేను చెప్పాను నిన్న రాత్రి నా ట్విట్టర్లో, ఈ సపోజ్ ప్రియాంక వాద్రా నో అని చెప్తే ఐ వుడ్ నాట్ హావ్ బిన్ సర్ప్రైజ్ డీకే శివకుమార్ రాజీనామా చేసి ఆయన బీజేపీకి వెళ్ళిపోతుండే, ఇంకొక హిమంత బిశ్వ తయారవుతుండే. ఎందుకంటే బీజేపీ దగ్గర లీడర్ లేవు కర్ణాటకలో. ఓకే, ఇది నేర్చుకోవాల్సింది. మీ అరెగెన్స్ మీరు ఎప్పుడు చూపించకూడదు. మీరు పాలిటిక్స్లో హంబుల్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది మనం చూసాం అరెగెంట్ లీడర్స్ ఎక్కడ పోయారు, ఇవాళ ఎక్కడ కూడా కనిపించట్లేదు. చాలా హంబుల్గా ఉన్నట్టు కనిపించట్లేదు అంటారా? జోడో యాత్రలో అక్కడ ఇక్కడ విపరీతంగా ఏదో ఫోటో ఆప్స్ అయితే ఇస్తున్నారు కదా. సాయి గారు మీరు కరెక్ట్ చెప్పారు. ఆప్టిక్స్ అంటాం మన ఇంగ్లీష్లో. ఆప్టిక్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. పిఆర్ మెకానిజం ఉంటే సాయి గారిని నేను ఒక పెద్ద 1,00,000 మంది లీడ్ చేస్తున్న ఒక ప్రొసెషన్ తీస్తున్నట్లు చూపిస్తాను. నిజం కాదని మన అందరికి తెలుసు. అది భారత్ జోడో యాత్ర ఆ టైంలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అట్ వాజ్ అ ప్యూర్ పిఆర్ బిల్డప్. కానీ దాని తర్వాత ఏం జరిగింది, సాయి గారు జరిగిన అన్ని ఎలక్షన్స్ ఓడిపోయారు ఎక్సెప్ట్ మేబీ తెలంగాణ. తర్వాత వచ్చింది అనుకోండి తెలంగాణ ఎలక్షన్స్. కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. వాళ్ళ నాన్నగారు లాగా హీ ఈజ్ అ రిలక్టెంట్ పొలిటీషియన్. ఆయన గుంజి తీసుకొచ్చారు. ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ టుడే. ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. వేర్ ప్రియాంక వాద్రా హెస్ షోన్ మోర్ మెచ్యూరిటీ. ఆమె రాహుల్ గాంధీ కన్నా పెద్ద మంచి మెచ్యూరిటీ చూపించి శివకుమార్ గారిని పిలిపించి 5 నిమిషాలు మాట్లాడితే కూడా చాలు. బట్ ఎస్ చాలా ఇంపార్టెంట్. ఆ రోజు హిమంత బిశ్వ శర్మ కుక్క బిస్కెట్ తినిపించారు ఆయన. ఏం జరిగింది తెలుసండి. దాని తర్వాత వైట్అవుట్ అయిపోయారు కాంగ్రెస్ నార్త్ ఈస్ట్లో. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.